చూడండి ఎంత స్పష్టంగా చెప్తుందో. ఇన్ దిస్ ద లవ్ ఆఫ్ గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ టువర్డ్స్ us, that God has sent his only begotten son into the world that we might live through him. ఇప్పుడు క్రైస్తవులుగా ప్రభువును నమ్ముకున్నటువంటి వారిగా మన జీవితము ఆయన ద్వారానే మనం జీవించాలా. ఆయన ద్వారా మనం జీవించాలి అని అంటే ఆయన మాటలను నేను ధ్యానించాలి. హల్లెలూయా, వెరీ సింపుల్. అది కాకుండా వేరేది ఏదైనా ధ్యానిస్తే మన జీవితం మారదు. ఎందుకంటే హృదయం నిండియుండు దానిని బట్టే నోటితో మాట్లాడతామని అంటున్నారు. నేను ఏదైతే ధ్యానిస్తూ ఉంటానో అవే నా నోట్లోంచి వస్తాయి. ఒకరోజు ఒక యవనస్తుడు ధనవంతుడు వచ్చినాడు. అయ్యా నువ్వు రానాయన, మా అయ్యతో చెప్పి నా ఆస్తి నాకు ఇప్పియ్యనని యేసుప్రభుని అడిగినాడు. యేసుప్రభుని ఆస్తి పంపకానికి కాదు నీ నియమింపబడ్డది అని అన్నాడు యేసుప్రభు. నేను ఆస్తి పంపకాలు చేయడానికి నియమింపబడలేదు. చాలామంది అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెళ్ళ మధ్యలో ఈ ప్రస్తుత కాలంలో ఆస్తి గొడవలు ఉన్నాయి. డబ్బుల కోసం కొట్లాటలు, కోట్ల గొత్తులు చంపుకుంటున్నారు, ఏమేమో చేస్తున్నారు. రీసెంట్గా ఒక డాక్టర్ చనిపోయాడు. బాగా ఇంటర్నెట్లో హల్చలైంది సంగారెడ్డిలో. ఆస్తి కోసం, డబ్బు కోసం ఆయన ఇన్సూరెన్సులు చాలా ఉన్నాయంట, దానికోసం సొంత భార్యనే ఆయనను చంపించింది. చూడండి, సుమంత్ రెడ్డి అని. అది పెద్ద హల్చల్ అయిపోయింది, చాలా హల్చల్ అయింది కేసు. ఆమెను ఎమ్మటే పట్టుకున్నారు. వాళ్ళు ఎవరు చంపారో వాళ్ళని తీసుకుపోయారు, అందరినీ జైల్లో ప్రస్తుతం అయితే రిమాండ్లో ఉంచున్నారు. ఎక్కడ పోతున్నాం? ఎందుకు పదే పదే అదే వచ్చింది అంటే నీ మనస్సులో నా మనస్సులో అయితే ధ్యానిస్తున్నామో దాని మీదనే మనం నడుస్తూ ఉంటాం. ఈ శరీరము మన మెదడు, మన మనస్సులో ఏదైతే తలుస్తూ ఉంటామో, ఏదైతే హృదయంలో ఉంటుందో దాని వైపే ఈ శరీరం నడిపింపబడుతుంది. నువ్వు ఎంత వద్దనుకున్నా దాని మీదనే నడుస్తుంది. అందుకే ఇక్కడ కీర్తనకారుడికి అర్థమైంది, నాయన నేను చేసే ధ్యానము మీకు ఇంపైన సువాసనగా, మీకు ఇష్టకరముగా ఉండునుగాక. ద మెడిటేషన్, వాట్ వి మెడిటేట్ షుడ్ బి ప్లీజింగ్ టు ద లార్డ్.